హాయ్ అండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసేసుకుందామా. కడాయిలో చూపించిన మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం గసగసాలు వేసి వేగించాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేగించాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, మసాలా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి గుత్తులుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఒకటి ఒకటిగా వేసుకుని కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసేసి అదే కడాయిలో చీరుకలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొంచెం వాటర్ వేసి నూనె పైకి తేరేంత వరకు మరగనివ్వాలి. ఇందాక వేగించి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వంకాయల మీద వేసుకుని కొంచెం అలా కలిపితే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.